హాయ్ అండి అందరికీ. ఇప్పుడు గ్యాసు చాలా ఇబ్బందిగా ఉంది కదా! దొరకటం లేదు కొంతమందికి. అలాంటప్పుడు విలేజ్‌లో అయితే పర్వాలేదు. కానీ టౌన్‌లో ఉండే వాళ్ళకి కొంచెం కష్టమవుతది. బాడిగిళ్ళల్లో ఉంటే కట్టెలు పెట్టయితే పొయ్యి మంటేసుకోనీరు కదా! అలాంటి వాళ్ళ కోసం బొగ్గుల పొయ్యి అయితే ఈజీగా పెట్టుకోవచ్చండి. వరండాలో కానీ, మిద్దె పైన కానీ. అప్పుడైతే ఎవరు ఏమీ అనరు. చూడండి, మిద్దె పైన బొగ్గుల పొయ్యి ఎలా పెట్టుకోవాలో, మళ్ళీ తీసి దాచుకోవాలో కూడా మీకు నేను వేసి చూపిస్తాను. ఇలా మనకు మట్టి తెచ్చుకొని బయట కూడా అమ్ముతారు, లేదా మన ఇంటి పక్కన ఎక్కడైనా ఉంటే కూడా మనం తెచ్చుకోవచ్చు. ఏ మట్టి అయినా పర్వాలేదు, ఎర్రమట్టి అయినా పుట్టమట్టి అయినా. కొద్దిగా నీళ్లు పోసి బాగా నాననిచ్చి కాళ్ళతో తొక్కి బాగా చేతులతో దాన్ని ప్రెస్ చేస్తే మెత్తగా వస్తుందండి. నేనైతే ఇలా వేస్ట్గా ఒక పెద్ద ప్లేట్ ఉన్నింది, దానికి కొంచెం హోల్ ఉన్నింది, అందుకోసము సరేలే ఇది ఎలాగూ వాడట్లేదని దీనిపైన వేస్తున్నాను. ఇదైతే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మిద్దె పైన కావాలంటే మిద్దె పైన, ఒకవేళ వర్షం వస్తే కొంచెం స్లాబ్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే పొగ రాదు కాబట్టి ఓనర్ వాళ్ళు కూడా ఏమీ అనరు. చూడండి, ఇలా ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా మనం పెట్టేసుకొని కొంచెం కట్టిన తర్వాత గోడలాగా రౌండ్గా మధ్యలో గ్యాప్ పెట్టి కట్టేసిన తర్వాత మనకి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ ఇనుప ముక్కలు పడిపోయి ఉంటాయండి, వాళ్ళు కట్ చేసి ఉంటారు కదా, వాళ్ళని అడిగైనా తెచ్చుకోవచ్చు మనం. లేకపోతే ఇనుప సామాన్లు అంగడి దగ్గర అయినా తెచ్చుకోవచ్చు. ఇలా సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం బొగ్గులు వేసినప్పుడు ఆ బూడిదంతా కిందకి వెళ్ళిపోవాలి కదా, దానికోసం కింద నుంచి గాలి కూడా రావాలి కదా. ఇంకా దానిపైన మళ్ళీ ఇలాగా సెట్ చేసుకొని కొద్దిగా ఇటు కట్టి దానిపైన మనకు దబర్ నిలవడానికి వీటిని గుబ్బలు అంటారు, మరి మీరేమంటారో, దిమ్మలు అంటారో, గుబ్బలు అంటారో అనండి. మేమైతే పొయ్యికి గుబ్బలు అంటాము. సరేలేండి. తర్వాత వచ్చి అది నున్నగా రావడం కోసం కొంచెం నీళ్ళ చేత్తో చెమ్మ చేసుకుంటా బాగా దాన్ని చేత్తో సద్దును చేసుకోవాలి, అప్పుడు చూడడానికి బాగుంటుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో, చూసారు కదా. లోపలంతా కూడా నీట్గా చేసాను. చూడండి, నీట్గా కనిపిస్తుంది కదా. శుభ్రంగా చేత్తో అలికేసి నున్నగా కొంచెం నీళ్ళు చెమ్మ చేసుకొని అలా అంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, నేనైతే మాకు మూవ్ చేసే పని లేదు కాబట్టి కొంచెం ముందర కూడా వేసుకున్నాను అనమాట. దానికి మూవ్ చేసేటట్టుంటే ముందర అసలు వేయాల్సిన అవసరం లేదు. కట్టెలు అయితే బయటకు వస్తాయి, బొగ్గులు కదా, అసలు ఏం నిప్పులేమి రావు, ఉత్త బూడిదే రాలుతుంది. దీంతో అయితే ప్రాబ్లం ఉండదండి. ఇలా హోల్ చేసుకోవాలి ఒక సైడు, ఎందుకంటే పడ్డ బూడిద అది మనం తీసుకోవాలి కదా, లోపలంతా పడిపోద్ది, దాన్ని తీసుకోవాలి కదా, అందుకోసం అన్నమాట. ముందర దగ్గర ఇలా హోల్ చేసుకోవాలి. దీనికి ఒక క్లాత్ కనిపెట్టేసామంటే అది కొంచెం కిందకి ఇట్లా పడిపోకుండా ఉంటుంది. ఆరే వరకు అండి పెట్టేసినామంటే, లేకపోతే వెయిట్కి ఆ హోల్ అనేది వంగిపోయి కిందకి వచ్చి అడ్డుపడే అవకాశం ఉంది. అందుకని ఇలా పెట్టారనమాట. ఒక 2-3 రోజులు పొయ్యిని బాగా ఆరనిచ్చి మళ్ళీ పేడ ఒకవేళ దొరికితే మనకు పేడ వేసి కూడా అలకేసుకుంటే తర్వాత మంట చేసుకుంటే బాగుంటుంది. నేను వీడియో కానీ ఆత్రం ఆగలేక తొందరగా చేసేయాలి వీడియో అని పచ్చిగా ఉన్నప్పుడే చేసేస్తున్నాను. ఒక కర్పూరం తీసుకొని అంటించుకున్నానండి. ఒకవేళ మనకి రోజు కర్పూరం అయితే ఉండదు కదా, నేనైతే ఏం చేస్తానంటే, మనము కవర్లు తెచ్చుకుంటాం కదండి, కూరగాయలు అవి ఇవి తెచ్చి వేస్ట్గా కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ వేస్తే బాగా అంటుకునేస్తాయి బొగ్గులు. కవర్ అంతా కాలిపోయి స్మెల్ పోయేదాకా బొగ్గులు బాగా రగులుకున్న తర్వాతే మనం అయితే చేయాలి. ఫస్ట్ రోజు కదా పాలు పొంగిచ్చాము పొయ్యి మీద పెట్టి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. మనకి బొగ్గులు కూడా ఈజీగా దొరుకుతాయండి, అంగళ్ళల్లో అమ్ముతారు, కేజీల లెక్కన డబ్బాల లెక్కన. అదైతే తెచ్చుకొని అవసరానికి అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని మీకు అనుకుంటే ప్లీజ్ అండి కొంచెం షేర్ చేసి లైక్ చేసి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క కామెంట్ చేయండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందా అని.
మీరు ఇలా పొయ్యి వేసేసుకున్నారంటే హ్యాపీగా వండుకోవచ్చు. దీని మీద ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో కూడా నేను రోజు మీకు వండి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.